ఈ విశాలమైన సముద్రాలు అసలు ఎలా ఏర్పడ్డాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? భూమిపై 3 వంతుల భాగాన్ని కప్పి ఉంచే ఈ లోతైన నీలి కెరటాలను మన భూమి ఎలా సొంతం చేసుకుంది? ఒకవేళ సముద్రాలే లేకపోతే మన భూమి ఎలా ఉండేది? ఒక్కసారి ఊహించుకోండి. వర్షం లేని, పచ్చదనం లేని మరియు జీవం యొక్క ఆనవాళ్లు కూడా ఈ భూమిపైన ఉండేవి కావు. ఈ కథ 4.5 బిలియన్ సంవత్సరాల నాటి ఒక రహస్యం. అప్పుడు భూమి నిప్పు మరియు పొగతో కూడుకుంది. ఇక్కడ నీరు లేదు, గాలి లేదు. మరి ఈ మండుతున్న భూగోళాన్ని చల్లటి వర్షంతో ముంచెత్తిన ఆ సంఘటన ఏంటి? అది అగ్నిపర్వతాల వలన, లేక ఆకాశం నుంచి కురిసిన తోకచుక్కల అద్భుతమా? అన్నిటికన్నా పెద్ద ప్రశ్న, ఒకవేళ ఈ సముద్రాలు లేకపోతే ఈ రోజు మనుషులు భూమిపై ఉండేవాళ్ళ? మనకు తెలిసిన ఈ జీవితం అసలు ఉనికిలోకి వచ్చేదా? అయితే సిద్ధాంతం ఉండింది. ఎందుకంటే ఈ రోజు ఈ యాత్రలో మనం సముద్రపు లోలోతుల్లోకి వెళ్ళబోతున్నాం. సముద్ర పుట్టుక నుంచి అది లేకుండా భూమి ఉనికి వరకు ఈ రహస్యమైన మరియు ఉత్కంఠభరితమైన కథను అర్థం చేసుకుందాం. ఇక్కడ ప్రతి నీటి బొట్టు ఒక కొత్త ప్రశ్నను లేవనెత్తుతుంది. అందుకే ఈ వీడియోని తప్పకుండా ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ దృశ్యం సుమారుగా 4.5 బిలియన్ సంవత్సరాల నాటిది. భూమి పుట్టిన సమయం. అప్పుడు భూమి ఎలా ఉండేదో మీరు ఊహించగలరా? నియంత్రణ లేని ఒక అగ్నిగోళం, చుట్టూ పొగ, లావా మరియు మరుగుతున్న ద్రవలోహాలతో నిండుంది. ఇక్కడ గాలి లేదు, నీరు లేదు మరియు ఏ జీవి జాడ కూడా లేదు. ఆ సమయంలో మన భూమి తన మొత్తం జీవితంలోనే అత్యంత కఠినమైన దశకు చేరుకుంది. ఆకాశంలో అంతటా అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయి. భూమి కింద భారీ అగ్ని తరంగాలు ఎగసి పడుతున్నాయి. అందుకే ఇక్కడ నీరు లేదా జీవం ఉనికిలో ఉండడం అసాధ్యం. కానీ అప్పుడు భూమి యొక్క ఈ అస్తవ్యస్తమైన రూపంలో ఒక మార్పు మొదలవుతుంది. భూమి యొక్క వేడి లావా నెమ్మదిగా చల్లబడ్డం ప్రారంభమవుతుంది. మొదటిసారిగా భూమి యొక్క ఘనమైన పై పొర ఏర్పడుతుంది. అంటే భూమి యొక్క మొదటి క్రస్ట్ ఏర్పడింది. అయినప్పటికీ ఇక్కడ జీవానికి ఇంకా ఎలాంటి ఆశ లేదు. దీని తర్వాత అగ్నిపర్వతాల నుంచి నెమ్మదిగా వాయువులు మరియు నీటి ఆవిరి విడుదల కావడం ప్రారంభించింది. అదే నీటి ఆవిరి ఆకాశంలోకి వెళ్లి మేఘాల రూపం దాల్చింది. అప్పుడు భూమిపైన ఒక దట్టమైన వాతావరణం ఏర్పడింది. ఇది సూర్యుని వేడి భూమిని చేరకుండా నిరోధించింది. ఇప్పుడు నీటి గురించి మాట్లాడుకుందాం. ఈ నీటి ఆవిరి నుంచి నీరు ఎక్కడి నుంచి వచ్చిందని మీరు అనుకుంటున్నారు? ఈ నీరు భూమిపై దానంతట అది వచ్చిందా? లేదు. నిజానికి అక్కడే భూమి యొక్క అత్యంత ముఖ్యమైన రహస్యాల్లో ఒకటి మొదలవుతుంది. ఆ నీటి ఆవిరి నెమ్మదిగా చల్లబడి వర్షం రూపంలో భూమిపై పడడం ప్రారంభిస్తుంది. ఈ నీరే భూమి ఉపరితలంపై లోతైన సముద్రాలకు నాంది. కానీ ఇది సాధారణ వర్షం కాదు. ఇది వేలాది సంవత్సరాలుగా నిరంతరాయంగా కురుస్తూనే ఉంది. ఈ రోజు కూడా మనం దీన్ని నీటి యొక్క మొదటి ప్రవాహంగా పరిగణిస్తాం. ఇదే నెమ్మదిగా భూమిపై సముద్రాలను నిర్మించింది. ఈ మహాసముద్రాల లోలోతుల్లోనే భవిష్యత్తు జీవితం దాగుంది. కాబట్టి మీకు ఇది తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆ సమయంలో వర్షం పడకపోయి ఉంటే, లేదా ఈ నీరు భూమిపైకి రాకపోయి ఉంటే ఏమయ్యేది? బహుశా మనం ఈ రోజు ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ఈ వర్షం ప్రపంచమంతా వ్యాపించింది. నెమ్మదిగా భూమిపై సముద్రాలు మరియు సరస్సులు ఏర్పడ్డాయి. ఆ సముద్రాల్లో దాగి ఉన్న ఒక కొత్త ప్రపంచం పుట్టింది. ఇదే సమయంలో భూమిపై జీవం తన మొదటి అడుగు వేసింది. భూమి యొక్క ఆ తొలి రోజుల్లో పచ్చని అడవులు లేవు, ఏ ప్రాణి అరుపులు లేవు. అంతా నిశ్శబ్దంగా చీకటిగా ఉండేది. నెమ్మదిగా భూమికి కొత్త రూపాన్ని ఇస్తున్న ఈ మహాసముద్రాలు తప్ప సముద్రాలు భూమికి నీటినిచ్చి జీవ ప్రారంభానికి మార్గం చూపించాయి. ఇక భూమిపై జీవం పుట్టడానికి తరువాతి కారణం తోకచుక్కలు మరియు గ్రహశకలాలు. అంటే ఆకాశం నుంచి మన గ్రహం వైపు దూసుకొచ్చిన భారీ అంతరిక్ష వస్తువులివి. ఈ ఖగోళ వస్తువుల్లో పెద్ద మొత్తంలో మంచు ఉండేది. ఈ తోకచుక్కలు గ్రహశకలాలు భూమిని ఢీకొట్టినప్పుడు వాటిలోని మంచు భూమిపై వదిలేసేవి. అవి తరువాత కరిగి సముద్రాలు మహాసముద్రాలుగా మారాయి. ఇది భూమిపైకి నీటిని తీసుకురావడంలో ముఖ్య పాత్ర పోషించాయి. మీకు తెలుసా, ఈ 2 ప్రక్రియలు అగ్నిపర్వతాల వాయువులు మరియు ఖగోళ వస్తువుల తాకిడి ఒకే సమయంలో జరుగుతున్నాయి. భూమి యొక్క ఈ తొలి నీటి వనరులు కలిసి మొత్తం పర్యావరణ వ్యవస్థకు పునాదిగా మారాయి. ఈ నీరే నెమ్మదిగా భూమిపై మహాసముద్రాలు, నదులు మరియు సరస్సుల రూపాన్ని సంతరించుకున్నాయి. సుమారుగా 3.8 బిలియన్ సంవత్సరాల క్రితం ఉనికిలోకి వచ్చిన ఈ తొలి సముద్రాలు జీవం పుట్టడానికి అత్యంత ఆదర్శవంతమైన ప్రదేశంగా నిలిచాయి. నీటిలోనే పుట్టిన మొదటి సూక్ష్మజీవులు జీవానికి మొదటి సంకేతాలుగా నిలిచాయి. అంటే జీవం సముద్రంలోనే పుట్టింది. భవిష్యత్తులో భూమిపై పూర్తి జీవశ్రేణికి ఇదే జన్మస్థలం. ఇక ఇప్పుడు మీకు అర్థమైందా? నీరు కేవలం భూమి యొక్క ముఖ్యమైన ముడి పదార్థం మాత్రమే కాదు, అది జీవానికి ప్రాణాధారం. ఈ నీరే భూమిని ఒక జీవమున్న గ్రహంగా మార్చడంలో గొప్ప పాత్ర పోషించింది. ఇక సముద్రం యొక్క విజ్ఞానం చాలా క్లిష్టమైంది, ఆసక్తికరమైంది. ఉదాహరణకి భూమి యొక్క ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సముద్రం కీలక పాత్ర పోషిస్తుందట. మీకు తెలుసా ఇది? సూర్యుడి నుంచి వచ్చే వేడిని గ్రహించి భూమి ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడమే సముద్రం యొక్క అతిపెద్ద సాహసం.
ఇప్పుడు సముద్రం యొక్క మరొక ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకుందాం. జలచక్రం, వాటర్ సైకిల్. సముద్రపు నీరు సముద్రంలోనే ఉండదు. అది పర్యావరణంతో కలిసి ఒక అద్భుతమైన చక్రంగా ఏర్పడుతుంది. సముద్రం నుంచి నీరు ఆవిరై ఆకాశానికి చేరుకుని మేఘాలను ఏర్పరుస్తుంది. ఆ మేఘాలు వర్షం రూపంలో భూమిపై కురిసి నదులు, సరస్సులను నింపుతాయి. ఈ చక్రం నిరంతరంగా కొనసాగుతూ గ్రహం మొత్తం మీద జీవానికి అవసరమైన నీటిని సరఫరా చేస్తుంది. సముద్రం లేకపోతే ఈ జలచక్రం ఆగిపోతుంది. భూమిపై నీటి సరఫరా ఉండేది కాదు. కానీ సముద్రం యొక్క సహకారం ఇక్కడితో అయిపోలేదు. సముద్రం మన గ్రహంపై ఉన్న లక్షలాది జీవరాశులకు నిలయం. ఈ జీవులు మనకు ఆహారం, ఆక్సిజన్ మరియు ఇతర అవసరాలైన వనరులను అందిస్తాయి. సముద్రంలోని చిన్న చిన్న సూక్ష్మజీవులే భూమిపై మొట్టమొదటి జీవరూపాలని, మరియు అవి ఈ రోజు కూడా జీవాన్ని నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని మీకు తెలుసా? సముద్రం కేవలం ఒక జలాశయం కాదు, అది ఒక జీవ సంజీవన శక్తి. ఇది వాతావరణాన్ని ప్రభావితం చేయడమే కాకుండా అన్ని జీవులకు ఆహారం మరియు అవసరమైన ఎన్నో ఖనిజాలను అందిస్తుంది. ఒకవేళ సముద్రాలు లేకపోతే భూమిపై మనం చూస్తున్న ఈ జీవం అనేది ఉండదు. సముద్రం యొక్క శక్తి, దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకునేటప్పుడు దాన్ని మనం ఎందుకు కాపాడుకోవాలో తెలుస్తుంది. ఇప్పటి వరకు మనం సముద్రాలు భూమిపైన జీవానికి ఎలా పునాది వేశాయో, గ్రహాన్ని ఎలా సమతుల్యంగా ఉంచుతున్నాయో తెలుసుకున్నాం. కానీ ఒకవేళ సముద్రాలు అసలు లేకపోతే ఏమై ఉంటుంది? మహాసముద్రాలు భూమి యొక్క గుండె లాంటివి. అవి జీవాన్నిచ్చే ప్రతి మూలాన్ని మన గ్రహానికి తీసుకొస్తున్నాయి. అసలు సముద్రాలు లేకపోతే అనే ఊహ కూడా కల్లో కూడా రానివ్వకండి. ఎందుకంటే అవి లేకపోతే మనమే కాదు, ఊపిరి తీసుకుని ప్రాణంతో నిలబడే ఏ జీవి కూడా ఈ భూమిపై ఉండలేదు.